పేరు సత్తిపండి అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార తమ్మంగాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. చూద్దారని. ఇదంత అర్రిబుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను రా. ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా? అంతర్విత్తిత్తంలో కొనేనండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? బేగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో కూకో చెప్తా. కూకున్నాను. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేస్తండి. అప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగాను. వచ్చాయి వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శేఖరం, అది బిర్లా టెంపుల్ రా. అయ్యో దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండం పెట్టుకో. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండం పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుడి నుంచి బయటకు వచ్చాయి. వచ్చానండి. ఇక్కడికి వచ్చావు. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. ఇలాగొచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా. పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్యి బాబా అది ఇప్పుడు ఎందుకండి? పక్కనుంచి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? అదిగో చాలా థ్యాంక్స్ అండి. మా మరదలు ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు చూసుకుంటారండి? ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఓన్లీ 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తారేంటండి? సర్లేండి, ఇగో 100 ఉంది తీసుకోండి. బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేయండి, వెళ్ళొస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు? అరే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు.